గంటకు 14 మందిని గరుస్తున్నాయట. ఏంటి కుక్కలు. రాష్ట్రంలో గత ఏడాది 1,21,000 మంది కుక్క కాటుకు గురైనరంట. బాధితులు ఉన్నారు. రెబీస్తో 13 మంది మృతి. చర్చనీయాంశం అవుతున్న శునకాల నియంత్రణ, కుక్కల నియంత్రణ అనేటువంటిది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా దీనిపైన మాట్లాడింది. రాష్ట్రంలో కుక్కల బెడదకు పరిష్కారం ఎప్పుడన్న ప్రశ్న ఉదయిస్తుంది. శునకాలకు సంతాన నియంత్రణ ఆపరేషన్లు అంటే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించడంలో ప్రభుత్వ యంత్రాంగం సఫలీకృతం కాకపోవడంతో తెలంగాణతో పాటు దేశంలోని చాలా ప్రాంతాల్లో వాటి సంఖ్య పెరిగిపోయి తీవ్ర సమస్యగా మారింది. రాష్ట్రంలో ఈ ఏడాది సగటున గంటకు 14 కుక్క కాటుకు గురవుతున్నారంట. 14 మంది, మొత్తం 13 మంది రెబీస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా పాఠశాలకు వెళ్తున్నప్పుడు, వీధిలో ఆడుకుంటున్నప్పుడు ఎక్కువగా చిన్నపిల్లలే కుక్క కాటుకు గురవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం 2024లో